ప్రైజ్ లాడండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. ఈరోజు నేను సువార్త పరిచర్యలో వెళ్తున్నప్పుడు దేవుడు చేసిన ఒక రక్షణ కార్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 5 మంత్స్ బ్యాక్ మేము సువార్తకు వెళ్తూ ఉన్నప్పుడు నేను ఇంకొక సిస్టర్ ఇద్దరం కలిసి సువార్తకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక టీ షాప్ దగ్గర మేము సువార్తను చెప్పడం జరిగింది. సువార్త చెప్పినప్పుడు అక్కడ మేము ఒక తమ్ముడు భయంకరమైన కడుపు నొప్పితో ఆ టీ షాప్ దగ్గర కూర్చోవడం జరిగింది. ఆ తమ్ముడికి మేము సువార్త చెప్తున్నప్పుడు ఏమి సమాధానం చెప్పట్లేదు. అప్పుడు మేము అక్కడున్న ఒక సిస్టర్ని, తమ్ముడికి తెలుగు రాదమ్మా, ఎందుకు ఏం మాట్లాడట్లేదని చెప్పినప్పుడు ఆమె మాతో తను స్టమక్ పెయిన్తో బాధపడుతున్నాడు, తనకి తల్లిదండ్రి ఎవ్వరూ లేరు అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో దేవుడి ప్రేమను బట్టి మేము దేవుడి యొక్క కృపను బట్టి ఆ తమ్ముడికి మేము తమ్ముడికి ఏం చెప్పామంటే, తల్లి తండ్రి లేకపోయినా ప్రభు మనని పరమ తండ్రి, ఆయనను మనం నమ్ముకుంటే ఆయన తల్లిగా తండ్రిగా మనకి దేవుడిగా ఉంటాడు. తల్లిదండ్రులు చూపే ప్రేమ కంటే అధికమైన ప్రేమను చూపి ఆయనను ఎందు విశ్వాసం ఉంచితే చాలా దేవుడు గొప్పగా మన జీవితంను మలుస్తాడని ఆ తమ్ముడిని దేవుడి గురించి మేము స్వార్థ చెప్పడమే కాకుండా స్టమక్ పెయిన్తో ఉన్న తమ్ముడికి ప్రార్థించినప్పుడు అలా ప్రార్థించి తల్లిదండ్రులు లేని ఆ బిడ్డకు దేవుడి ప్రేమను మేము ప్రకటించాము. 2 మంత్స్ తర్వాతకి వెళ్ళిన అదే రూట్లో వెళ్తున్నప్పుడు ఆ టీ షాప్ కనిపించింది. కానీ మేము అనుకున్నాము ఆ టీ షాప్ కాడ ఆల్రెడీ మేము స్వార్థ చేసాం కదా, దాటి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఆ సిస్టర్ మమ్మల్ని చూసి నవ్వడం జరిగింది. నవ్వినప్పుడు తను పలకరించినట్టు మమ్మల్ని చూసి ఆ సిస్టరు మమ్మల్ని పలకరించినట్టు ఒక చిరునవ్వు నవ్వడం జరిగింది. అప్పుడు మేము అక్కడ ఆగి ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. కొద్దిసేపు మాట్లాడిన తర్వాతకి ఆ తమ్ముడు మాకు జ్ఞాపకం వచ్చి, అమ్మ ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు ఆ రోజు ప్రార్థించడం కదా, ఎలా ఉన్నారు, మరొకసారి మేము సువార్త చెప్తామన్నప్పుడు సిస్టర్ గారు మాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, తను ప్రభుని తెలుసుకొని ప్రభు యందు విశ్వాసం ఉంచి ఏదైనా పని దొరికినప్పుడు పనికి వెళ్ళి మిగతా సమయంలో దేవుని మందిరంలో గడుపుతున్నాడని, ఆ చర్చిలోనే ఆ మందిరంలోనే ఆ బిడ్డ నివసిస్తున్నాడని నాకు చెప్పడం జరిగింది. అయితే మేము చాలా సంతోషించాము. తల్లిదండ్రి లేని ఆ బిడ్డకు దేవుడు తన కృపలో తన మందిరంలో ఆ బిడ్డను నాటడం జరిగింది. అంతేకాకుండా ఆ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన రక్షణ కార్యం, తన బాధపడుతున్నాడు, తల్లిదండ్రులు లేక కడుపుల నొప్పితో బాధపడుతున్న ఆ బిడ్డను ఎవ్వరు చూడలేదు. కానీ ఆ ప్రభు చూశారు. ఆ దేవుని సువార్త అందడము, తర్వాతకి ఆ బిడ్డ ఆ మందిరంలో చేర్చబడము. ఈ సాక్ష్యము మా గొప్ప కోసం, మా ఘనత కోసం కాదు, దేవుని నామానికి మహిమ కోసం మీతో పంచుకుంటున్నాము. ఆ బిడ్డ కోసం మీరు ప్రార్థించండి.